బైబిల్ గ్రంథంలో దేవుడు తనను గూర్చి, తన మనస్సును గూర్చి తెలియజేసేటువంటి సంగతులు కొన్నిటిని స్పష్టంగా వ్రాయించాడు, మరికొన్ని సంగతుల్ని మర్మంగా వ్రాయించాడు. కొన్నిటిని ఉపమాన రూపకంగా చెబితే కొన్నిటిని వాస్తవాలుగా చెప్పటం జరిగింది. ప్రాక్టికల్గా ప్రవక్తల చేత చేయించి చూపించినటువంటి సంఘటనలు కూడా కొన్ని ఉన్నాయి. ఈ విధంగా దైవ గ్రంథంలో ఎన్నో విషయాలు ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మన ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరచడం కోసం, మన ఆత్మీయ జీవితాన్ని ఉద్ధరించటం కోసం, మన ఆత్మీయ జీవితాన్ని బాగు చేయటం కోసం దేవుడు ఆయించి మన చేతులకి ఇచ్చారు. ప్రతి సంగతి వెనుక ఏదో మనకు తెలియని ఆంతర్యం దాగి ఉంటుంది. మీ అందరికీ ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడు మానవుడు కాడు. దేవుడు ఎవరు కాడు? ఆయనకు రక్తమాంసాలు ఉన్నాయా? ఉన్నాయా? దేవునికి రక్తమాంసాలు ఉన్నాయా? లేవు. దేవుడు మనలాంటి రక్తమాంసములు కలిగిన వాడు కాడు. అందుకే బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్పింది. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు వారే మాట్లాడుతున్నారు. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో ఏమని చెప్పబడిందంటే, అక్కడ దేవుడు ఆత్మ గనుక, దేవుడు ఎవరట? ఆత్మ. ఆత్మ గనుక ఆయన ఆరాధించే మనం ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఎందుకంటే దేవుడు శరీరం కాదు, దేవుడు రక్తమాంసాలు కలిగిన వాడు కాడు, ఆయన ఆత్మయే ఉన్నాడు. ఇది చాలా సుస్పష్టంగా బైబిల్ చెప్తున్నటువంటి సత్యం. అదృశ్య దేవుడు, అదృశ్య దేవుని స్వరూపం అంటే, అదృశ్యుడు అంటే కంటికి కనిపించని వాడు, కంటికి కనిపించేవాడు కాదు దేవుడు. ఒక రూపాన్ని కలిగి లేడు ఆయన. ప్రకృతిలో ఏదో తీసుకొచ్చి ఒక రూపాన్ని చేసి దేవుడికి ఆపాదిద్దామంటే తప్పైపోతుంది. దేవుడికి మనం రూపాన్ని ఇవ్వలేం. ఆయన ఈ రూపంలో ఉంటాడు అని మనం చెప్పలేం. తిమోతికి రాసిన పత్రికలో కూడా ఆయనను గూర్చి వర్ణిస్తూ భక్తుడు అంటాడు, సమీపించరాని తేజస్సులో, ఏ తేజస్సట? సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు ఏమై ఉన్నాడట? అమరత్వము గలవాడై ఉన్నాడు అని వ్రాయబడింది. అంటే సమీపించరాని తేజస్సు అంటే ఎవ్వరూ కూడా దగ్గరికి వెళ్ళలేరు. యెషయా గ్రంథంలో చెప్పబడుతుంది, దోతలు 2 రెక్కలతో తమ ముఖములు ఏం చేస్తున్నారట? కప్పుకుంటున్నారట. అంటే ఆయన తేజస్సును చూడటం దోతలకే సాధ్యం కావట్లేదు. అక్కడున్నారు వాళ్ళు. ఎక్కడున్నారు? కోటాను కోట్ల దోతల సమూహం దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట ఉన్నారు. పరలోకంలో దేవుని ఎదుటున్న దోతలే ఆయన ఏం చేయలేకపోతున్నారు? చూడలేకపోతున్నారు. దేవదూతలు అంటే పనోళ్ళు దేవుడికి. మన ఇంట్లో పనుడు మనం చూడగలడా? లేడా? చూడగలడు. కానీ దేవుని ఇంట్లో, దేవుని సన్నిధిలో, దేవుడున్న లోకంలో, పరలోకంలో పనోళ్ళుగా ఉన్నటువంటి దేవదూతలు కూడా దేవుణ్ణి చూడలేని స్థితిలో ఉన్నారు. అంటే ఆయన మహాదివ్య స్వరూపాన్ని, తేజోవంతమైన ఆ రూపాన్ని చూడలేక తమ చేతులతో, తమ రెక్కలతో తమ కన్నులు ఏం చేసుకుంటున్నారట? కప్పుకుంటున్నారు అని వ్రాయబడింది. అలాంటి మహాశక్తివంతుడే మనం నమ్ముకున్నటువంటి ఆత్మస్వరూపి అయిన దేవుడు. మరి ఇప్పుడు ఆత్మస్వరూపి అయిన దేవుడు గురించి అర్థం చేయించాలి. ఎలా అర్థం చేయించాలి? ఏ భాషలో చెప్తే మనకు అర్థమవుతుంది? అది ఏ భాషలో చెప్తే అర్థమవుతుంది? మనకు తెలిసిన భాషలో చెప్తేనే మనకి అర్థమవుతుంది. ఇక్కడ చాలామంది ఉన్నారు, చదువులేని వాళ్ళు ఉంటారు. కంప్యూటర్ల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే, ఆ కోడ్ లాంగ్వేజెస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మీకు ఏమైనా అర్థం అవుతుందా? అస్సలు అర్థం కాదు. ఎంతసేపు మాట్లాడినా కాసేపటికి ఏమంటారంటే, ఏమంటే మీరు చెప్పింది ఏది ఒక్క ముక్క అర్థమైతే చెప్పు తీసుకుని కొట్టండి అంటారు. అంటే మీరు మాట్లాడే ఆ భాష, ఆ కోడ్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో, ఆ కంప్యూటర్స్ గురించి మీరు చెప్తున్నది ఏదైతే ఉందో, ఆ భాష పూర్తిగా మాకు అర్థం కానిది. ఎందుకంటే మా బ్రెయిన్లో దానికి సంబంధించినటువంటి ఎలాంటి డేటా లేదు, ఎలాంటి డేటా లోపల లేదు. కాబట్టి మేము దాన్ని స్వీకరించగలిగే స్థితిలో లేము. ఆత్మస్వరూపైన దేవుని గురించిన సంగతులు, సమాచారం మీకు తెలియజేయాలి అంటే మరి ఎలా సాధ్యం? అది ఎలా సాధ్యం అని అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి. ఇంకా వేరే దారి లేదు. ఇంకేమైనా దారి ఉందా? ఏ దారి లేదు. ఏ భాషలో చెప్పాలి? మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి. అప్పుడప్పుడు పిల్లలకు చూడండి, స్కూల్లో పిల్లలకి ఏదైనా నేర్పించాలనుకున్నప్పుడు కొన్ని బొమ్మలు, కొన్ని వస్తువులు, ఆట వస్తువులు ఇలాంటివి తీసుకొచ్చి వాళ్ళకి అర్థమయ్యే విధంగా టీచర్లు ఏం చేస్తుంటారు? పిల్లలకి నేర్పిస్తుంటారు.
ఎందుకు అలాంటి పద్ధతిని వాళ్ళు అవలంబిస్తున్నారు అంటే, వాళ్ళకి మనకి చెప్పినట్టు చెప్తే పిల్లలు అర్థం చేసుకోలేదు. ఎందుకంటే మన జ్ఞానం వేరు, వాళ్ళ జ్ఞానం వేరు, మన ఆలోచనలు వేరు, వాళ్ళ ఆలోచనలు వేరు, మన భాష వేరు, వాళ్ళ భాష వేరు. పిల్లల దగ్గర మనం వాడే భాష కూడా తేడాగానే ఉంటుంది. ఏమంటాం మనం? లాల పోసుకుంటావా అంటాం. లాల్ అంటే ఏంటి? దానికి ఒక భాష. మన తెలుగు భాషలో దానికంటూ ప్రత్యేకమైన పదాలు ఏమి లేవు, చిన్నపిల్లల భాష అంతే అది. లాల అంటే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి లాల పోసుకున్నావా అంటే నవ్వుతారు, ఎందుకంటే ఎద్దుల్లో ఎదిగిపోయాం మనం. మన దగ్గర పదాలు పనికిరావు. మరి ఏమనాలి? స్నానం చేసావా అంటే సరిపోద్ది. మరి వాళ్ళని ఏమంటారు? ఆమ్మ తింటావా నాయన? ఆమ్మ అంటారు. ఆమ్మ నిన్నంటే హోటల్కి వెళ్ళి ఆమ్మ ఉందా అన్నావు అనుకో, ఆడు నీ వైపు ఎలా చూస్తాడు? ఏదో కొంచెం తేడా క్యాండిడేట్లో ఉన్నాడు, ఈయన ఏ పిచ్చి ఆసుపత్రి నుంచి వచ్చినట్టున్నాడు అనుకుంటారు. ఆమ్మ అనకూడదు మనం ఇప్పుడు. మరి ఏమనాలి? భోజనం పెడతావా, అన్నం పెడతావా అంటే అది అర్థం. మరి ఆమె తింటావా, లాల్ పోసుకుంటావా, ఆ పదాలు మనకి తెలుగు భాషలో ఎక్కడ కనపడవు. సో అంటే వాళ్ళకు తెలిసిన భాషలోనికి మనం వెళ్ళిపోతున్నాం. వాళ్ళకి అదే అర్థమవుతుంది కాబట్టి అందులోకి వెళ్ళిపోయి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తున్నాం, కానీ అది మనకు సూటబుల్ కాదు. ఇన్ ద సేమ్ వే దేవుడు కూడా బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు తనకు సూటబుల్ కానివే వ్రాయించారు. చాలామంది నన్ను అడుగుతుంటారు, అన్నయ్య దేవుడు తన అరచేతుల్లో నిన్ను చెక్కుకున్నానని రాయించాడు కదా అన్నయ్య, దేవుడు ఎలా రాయించాడు బైబిల్ గ్రంథంలో? నా అరచేతులలో మిమ్మల్ని నిన్ను చెక్కుకొని ఉన్నానంట. ఇప్పుడు దేవుడికి అరచేతులు ఉన్నాయా? మనకులాగా గీతలు ఉంటాయి ఆ చేతుల మీద? అసలు ఈ చేతుల మీద గీతలు ఎందుకు ఏర్పడతాయి తెలుసు కదా మీకు? ఎందుకు ఏర్పడతాయి? జాతకం చూసేవాడు చూస్తాడనా? పంచాంగం చూసేవాడు చూస్తాడు కాబట్టి మన చేతుల మీద గీతలు ఏర్పడతాయా? హస్త సాముద్రికం చెప్తాడు కాబట్టి చేతుల మీద గీతలు ఏర్పడతాయా? మరి చేతుల మీద గీతలు ఎందుకు వస్తాయి? తల్లి కడుపులో మన నిర్మాణం జరిగే క్రమంలో ఆ ఉమ్మ నీటిలో 9 నెలల పాటు మన చేతులు ఎదుగు ఎలా ముడుచుకుని ఉంటాయి. దేవుడు నిర్మించిన క్రమం ఇది. ఆ ముడిచిన ఆ చేతుల ముడతలే మన మీద ఉన్నటువంటి గీతలు. సరిగ్గా చూడండి, మీరు ముడిస్తే ఎక్కడ గీత ఉందో అక్కడే ముడత పడదు. చూసుకోండి, కావాలంటే మీ చెయ్యి ఇలా పెట్టుకుని చూసుకుని అలా ముడుచుకోండి. ఎక్కడ గీత ఉందో అక్కడ ఏం పడుతుంది? ముడత పడుతుంది. అర్థమవుతుందా? కాబట్టి మరి ఇలాంటి చేతులు దేవుడికి ఉండాలంటే దేవుడు కూడా అమ్మ గర్భంలో ఉండి రావాలి 9 నెలలు. కానీ దేవుడు ఏమై ఉన్నాడని బైబిల్ చెప్తోంది? ఆత్మయ్య ఉన్నాడు. మనలాంటి దేహం కలిగిన వాడు కాదు. దేవుడు నేలమంటితో ఆదామును నిర్మించాడు. దేవుడికి శరీరం కావాలని ఎప్పుడు అనుకోలేదు. తండ్రి అయిన దేవుడు, పరలోకమందున్న దేవుడు ప్రారంభం నుండి కూడా ఎలా ఉన్నాడు? ఆయన ఆత్మగానే ఉన్నాడు. సమీపించరాని తేజస్సులో ఉన్నాడు, ఆత్మగానే ఉన్నాడు. మనలాంటి దేహం ఆయనకి లేదు. కానీ మనకు అర్థం కావాలి, ఆ భాష మనకు అర్థం కావాలి. అందుకని ఏమంటాడు? ఇదిగో నా అరచేతుల మీద నేను చెక్కుకున్నాను అంటే నువ్వు నాకంత క్లోజ్ అని. అప్పుడప్పుడు మనం కూడా ఇలాంటి భాష వాడుతుంటాం. నా గుండెల్లో గుడి కట్టేశాను నీకు అంటారు. గుండెల్లో గుడే కట్టు చూద్దాం, గుండెల్లో గుడి ఎంత గుడి కడతావు అంటే ఇప్పుడు హార్ట్ ఆపరేషన్ చేయించుకొని ఇదంతా ఓపెన్ చేసి ఆ గుండె లోపల గుడెడితే అప్పటికే పోయి ఉంటావు. కాబట్టి ఈ భాష ఎదుటివాడికి అర్థం చేయించడానికి, అంటే నిన్నంత ఇష్టపడుతున్నాను, నేను నిన్నంత ప్రేమిస్తున్నాను, నువ్వు నాకంత స్పెషలు, నువ్వు నాకంత ఇంపార్టెంట్ అని చెప్పడం కోసం ఏమంటావంటే, అయ్యో మీకు నా గుండెల్లో గుడి కట్టించానండి అంటారు, నా హృదయంలో మీరు కొలువై ఉన్నారండి అని అంటారు. ఈ భాష అంతా కూడా ఎదుటివాడికి అర్థం చేయించేటువంటి భాష. అర్థమవుతుందా? దేవుడు అదే భాష చాలాసార్లు వాడాడు ఆయన. అంటాడు, మిమ్మును ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టిన వానితో సమానుడు. కళ్ళున్నాయి దేవునికి. మనలాంటి మట్టి కళ్ళు ఉన్నాయా? మనలాంటి మానవ నేత్రాలు ఉన్నాయి ఆయనకి. ఆత్మ మనోనేత్రాలు, ఆయన ఆత్మనేత్రాలు ఆయనకు ఉన్నాయి. ఆయనకి ఎలాంటి కన్నులు అక్కర్లేదు చూడడానికి, ఆయనకి ఎలాంటి కాళ్ళు అక్కర్లేదు నడవడానికి, ఆయనకి ఎలాంటి చేతులు అక్కర్లేదు ఏదైనా చేయడానికి. ఆయన శక్తి సంపన్నుడు, ఆత్మస్థితిలో ఉన్నాడు, ఆయన ఆత్మయ్య ఉన్నాడు, ఆయన ఏదైనా చేయగలడు. కానీ ఇలాంటి దేహమే కావాలని ఎక్కడ రూల్ అయితే దేవునికి లేదు. అందుకే రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనవు అని మనకు కూడా చెప్పాడు. మనకు కూడా చెబుతూ మీరు పరలోకం వెళ్ళేటప్పుడు ఈ దేహంతో వెళ్ళరు అని చెప్పాడు. ఈ దేహంతో ఎందుకు వెళ్ళం ప్రభు అంటే, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనవు. అల్టిమేట్ నాలెడ్జ్ ఇది. బైబిల్ లోతుగా చదివితే విషయాలన్నీ అర్థమవుతాయి. అర్థమవుతుందా? కాబట్టి వ్రాయబడిన ప్రతి సందర్భాన్ని మనం అబ్జర్వ్ చేస్తుంటే, దేవుడు వ్రాయించిన ప్రతి మాట మనం అబ్జర్వ్ చేస్తుంటే, అక్కడ వ్రాయబడినటువంటి సంగతులు అందులో ఉన్న లోతైన విషయాల్ని, లోతైన సత్యాన్ని మనకు తెలియజేయాలనుకుంటున్నాయి. అందుకే దేవుడు కూడా పిల్లల భాషలోనికి మనం వెళ్ళినట్టుగా మన భాషలోనికి ఆయన కూడా వచ్చాడు.
మన భాషలోనికి వచ్చాడు. మన భాషలోనికి వచ్చి ఇంకెలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి బైబిల్లో. అవన్నీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుంటే మీకు ఎప్పుడైనా సరే ఒక శరీర సంబంధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు దేవుడు, ఒక అవయవాన్ని పెట్టి మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అని అంటే అప్పుడు మనకు అర్థం కావాలి, ఇది దేవుడు మనకి చెప్పడానికి మన భాషలోకి వచ్చి చెప్తున్నాడు అని అర్థం కావాలి. ఇప్పుడు ఒక పాయింట్ మీకు చెప్తాను. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 34వ వచనం. భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది, ప్రతీకారము చేయు కాలమందు అట్టివాడు కనికరపడడు. ప్రాయశ్చిత్తం ఏమైనను నీవు చేసినను వాడు లక్ష్య పెట్టడు. ఎంత గొప్ప బహుమానములు నీవిచ్చినను వాడు ఒప్పుకోడు. మీకు ఏమర్థమైంది 4 వచనాలు చదివేసరికి? ఎవరి భర్త? భర్తకు పుట్టు రోషం అట మహారౌద్రము గలదట. మహారౌద్రం అట. ఇక ఇందుకే భర్త అనగానే ఇంకా అక్కడ ఇంకొకళ్ళు ఎవరు ఉండాలి? ఆపోజిట్ వర్డ్ అంటే భర్త అనగానే ఆ పదం ఫుల్ఫిల్ అవ్వాలంటే పక్కన ఇంకొకళ్ళు ఎవరు ఉండాలి? భార్య ఉండాలి. ఇప్పుడు భర్తకు రోషం పుట్టింది అంటే అక్కడ ఎవరితో చెప్తున్నాడు అనమాట ఈ మాటలు? ఎవరితో చెప్తున్నాడు? భార్యతో చెప్తున్నాడు. కామన్ సెన్స్ మనకు అందరికీ అర్థమైపోద్ది. ఇప్పుడు భర్తకట రోషం పుట్టిందట. ఆ రోషం అట మహారౌద్రము గలదట. ఆ తర్వాత మాట ప్రతీకారం. ప్రతీకారం అంటే ఎవరు తీర్చుకుంటారండి ప్రతీకారం? ఎవరైతే అన్యాయం చేశారో, అన్యాయం చేయబడ్డారో వాళ్ళు ప్రతీకారం తీర్చుకుంటారు. అంటే ఎవరు తప్పు చేశారో, ఆ తప్పు చేసి ఎవరైతే ద్రోహం చేశారో ఆ ద్రోహం చేసిన వాళ్ళ మీద వీళ్ళు ఏం చేశారు? ప్రతీకారాలు తీర్చుకుంటారు. ఇది మనం సమాజంలో చూస్తున్నాం. ఆ తర్వాత ఆ ప్రతీకారము చేసే కాలం వచ్చినప్పుడట అట్టి వాడట కనికరం చూపించడట. చాలా రూత్లెస్గా ఉంటాడట, చాలా మెర్సీలెస్గా ఉంటాడట. నెక్స్ట్ మాట ప్రాయశ్చిత్తం ఏదైనా నువ్వు చేసినా కూడా వాడు లక్ష్య పెట్టడట. బయటికి బాగుంటాడట. నువ్వు చేసే ప్రాయశ్చిత్తం నాకు వద్దంటాడట, లక్ష్య పెట్టనంటాడట. నెక్స్ట్ 4వ మాట ఎంత గొప్ప బహుమానాలు ఇచ్చినా కూడా వాడు ఒప్పుకోడట. సాధారణంగా మనుషుల్ని బొట్టలు వేసుకోవడానికి, మనుషుల్ని వల్ల వేసుకోవడానికి ఏమి ఇస్తుంటారు? బహుమానాలు, కానుక వీలు కలిగజేస్తుందట. గొప్ప కానుక ఏం చేస్తుందట? వాళ్ళకి వీలు కలిగజేస్తుందట. కొన్ని సందర్భాల్లో ఏలిన వారి దయ పొందడానికి కానుకలు తీసుకుని వెళ్తూ ఉంటారు. ఏలిన వారి మెప్పు పొందడానికి వీళ్ళు ఏదో ఒక గిఫ్ట్ రూపంలో వెళ్తూ వాళ్ళకి ఇస్తూ వాళ్ళ దగ్గర మెప్పు పొందేద్దామని చూస్తూ ఉంటారు. ఇక్కడ 4 పాయింట్లు చెప్పబడ్డాయి. భర్తకు పుట్టే రోషం మహారౌద్రము గలది. నెంబర్ 1 ప్రతీకారం చేయు కాలమందు అట్టివాడు కనికరపడడు. ప్రాయశ్చిత్తం ఏమైనా నువ్వు చేసినా వాడు లక్ష్య పెట్టడు. ఎంత గొప్ప బహుమానాలు నువ్వు ఇచ్చినా వాడు ఒప్పుకోడు. ఈ మాటలను మనం ఆత్మీయంగా తీసుకోవాలా, శరీర సంబంధంగా తీసుకోవాలా? దేవుడు ఎందుకు రాయించాడు ఈ మాటలు అని మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ భర్త అంటే ఎవరు? ఏ భర్తకు అంత రోషం వచ్చేసింది? ఏ భర్త ప్రతీకారం చేద్దాం అనుకుంటున్నాడు అని అంటే ఏమంటే ఇప్పుడు అసలు భర్తకి అంత కోపం ఎప్పుడు వస్తుంది చెప్పండి? భర్తకి ఇంకంత కోపం, అంత రౌద్రం, అంత ప్రతీకారం చేయాలనే ఆలోచన, అంత 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 తీవ్ర స్థాయికి భర్త ఎప్పుడు వెళ్ళిపోతాడు? భార్య ఏం చేసినప్పుడు? అన్యాయం చేసినప్పుడు. అన్యాయం అంటే తన నిబంధనను అతిక్రమించినప్పుడు. నిబంధన ఏంటి? వివాహంలో ఇద్దరూ నిబంధన చేసుకుంటారు. నిబంధన ఏంటంటే నాకు నువ్వు, నీకు నేను. ఒకరి శరీరంపై మరొకరికి అధికారం ఉంది. కొరింథీ పత్రికలో కూడా భర్తకే కానీ భార్యకు తన దేహము పైన అధికారము లేదు అని వ్రాయబడింది. సో వారు వారి ధర్మములు నడుపవలెను, ఒకరి యందొకరు అనురాగం కలిగి ప్రేమ కలిగి లోబడి ఉండవలెను. ఇవన్నీ కూడా ఆ నిబంధనలో చెప్పబడినటువంటి మాటలు. ఇప్పుడు భార్య అనగానే నా సొత్తు అని భర్త అనుకుంటున్నాడు, భర్త అనగానే నా సొత్తు అని భార్య అనుకుంటుంది. ఈ భార్య కోసం భర్త చాలా కష్టపడతాడు. అయితే ఈ మాటలు ఎగ్జాక్ట్గా ఒక భర్తకే వర్తిస్తాయి అని మనం అనుకుంటే తప్పుడు భర్తలు చాలామంది ఉన్నారు సమాజంలో. ఈ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు కొంతమంది. అది ఏంటో మీరు జాగ్రత్తగా ఆలోచించండి. భర్తకు పుట్టు రోషం మహారౌద్రము గలది అన్న పదప్రయోగాలు ఎందుకు చేయబడుతున్నాయి అనేది మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, అందరు భర్తలు ఒకలా ఉండరు, అందరు భార్యలు ఒకలా ఉండరు. కానీ ఈ సందర్భాన్ని మనం అందరు భర్తలకే ఆపాదించేసాం అనుకోండి. మొన్న మధ్య న్యూస్లో ఒకటి వచ్చింది. తన భార్యతోనే డబ్బు కోసం ఒక భర్త ఏం చేస్తున్నాడట? వ్యభిచారం పని చేస్తున్నాడట, కొట్టి మరి ఇక్కడ తీసుకొచ్చి ఈ వచనానికి ఆ భర్తను ఆపాదించాం అనుకోండి. ఈజ్ ఇట్ సూటబుల్ ఫర్ దిస్ వేస్? నో, నాట్ సూటబుల్. హీఈస్ నాట్ ఏ రైచస్ పర్సన్.
సో ఇక్కడ వ్రాయబడిన సందర్భాన్ని మనం జాగ్రత్తగా, భర్తకు పుట్టు రోషం మహారౌద్రం కలది అంటే భర్తలందరూ అంత మంచోళ్ళు ఉండరు. ఒక్కొక్కడు భార్యను తీసుకెళ్ళి ఎక్కడ అమ్మేస్తుంటాడు. అందరూ ఒకలా లేరు కదా. మరి ఇక్కడ ఇంత రోషం కలిగిన వాడంటే కొంతమంది దగ్గరుండి తప్పులు చేయించేవాళ్ళు కూడా ఉన్నారు. అది మనం న్యూస్లో చూస్తున్నాం, డబ్బు కోసం గడ్డి తినేవాళ్ళు. మరి ఏంటి భర్త గురించి ఇంత ఇలాంటి పదప్రయోగాలు వాడాడు దేవుడు అని మనం ఆలోచన చేస్తే, ప్రియమైన దేవుని పిల్లలారా, మనకు అర్థమయ్యే భాషలో ఇక్కడ సందర్భాలు వ్రాయబడ్డాయి. ఇక్కడ సందర్భాలు ఏ భాషలో వ్రాయబడ్డాయి? మనకు అర్థమయ్యే భాషలో వ్రాయబడ్డాయి. ఎవరింతకీ హస్బెండ్ ఎవరు, ఎవరింతకీ భర్త ఎవరు? ఇంత రోషం, ఇంత ప్రతీకారం, ఇంత రౌద్రం, ఇంత కోపం, ఎవరికి ఇంత కోపం ఉంది, ఎవరికి ఇంత రౌద్రం ఉంది అని మనం ఆలోచన చేస్తే, చూడండి ఇక్కడ ఎవరి భర్త అని మనం ఆలోచన చేస్తే, యెషయా గ్రంథం 54వ అధ్యాయం. మరలా సామెతల గ్రంథానికి వద్దాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనం. నిన్ను సృష్టించిన వాడు అనగా నీ సృష్టికర్త నీకు భర్త అయి ఉన్నాడు. చూసారా, బైబిల్లో వ్రాయబడిన సందర్భాలను ఇప్పుడు కూడా లోక సంబంధంగా అర్థం చేసుకోకూడదు, లోక సంబంధంగా వాటి గురించి ఆలోచించకూడదు. అలాగ ఆలోచిస్తే మనం పప్పులో కాలేసిన వాళ్ళం అయిపోతాం. అందుకే బైబిల్లో చాలా మర్మంగా కొన్ని విషయాలు వ్రాయించాడు, కొన్ని లోతైన విషయాలు వ్రాయించాడు. వాటిని అర్థం చేసుకోవడానికి బైబిల్ మీదే ఆధారపడమని చెప్పాడు. అలాంటి విషయాలలో చాలా లోతైన సంగతి ఇది. ఏమని వ్రాస్తున్నాడంటే, నిన్ను సృష్టించిన సృష్టికర్త నీకేమై ఉన్నాడట? భర్త అయి ఉన్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. అంటే ఇక్కడ భర్త అనగానే ఈ సందర్భాలలో మనం ఎవరిని అర్థం చేసుకోవచ్చు? దేవుడు. మరి భార్య ఎవరు? సంఘము అనగా మనము. ఆయన పిల్లలుగా పిలువబడుతున్న వారిని భార్యతో పోల్చి చెప్పాడు సుమా. ఇది కేవలం పోలిక మాత్రమే. అంటే ఒక విషయాన్ని అర్థం చేయించడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? పోలిక చెబుతున్నాడు. పోలిక. చాలా సందర్భాల్లో ఆయన పోలికలు చెప్పాడు. నేను గొర్రెల కాపరిని అంటాడు. తన పిల్లల్ని ఎవరితో పోలిస్తాడు? మళ్ళీ గొర్రెలతో పోలుస్తాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని. అప్పుడు గొర్రెలు అనగానే మీరు డైరెక్ట్ గొర్రెలు తీసుకోవాలా? మరి ఎవరిని తీసుకోవాలి? మనుషుల్ని. కాపరి అనగానే మరి ఎవరు అక్కడ? డైరెక్ట్ గొర్రెల కాపరా? కాదు. మరెవరు? దేవుడు. నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నప్పుడు మీకు అక్కడ గొర్రెలు అనగానే మనుషులను గుర్తు రావాలి, కాపరి అనగానే ఎవరైనా గుర్తు రావాలి? దేవుడిని గుర్తు రావాలి. అర్థమవుతుందా? ఇలాంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో కోకొల్లలు చాలా ఉన్నాయి. తనను తను అలా పోల్చుకున్నాడు. అలాంటి పోలికలు, ఉపమానాలు ఒకటా రెండా? తప్పిపోయిన కుమారుడు అంటాడు, తండ్రి అంటాడు. ఇందుకే తప్పిపోయిన కుమారుడు ఎవడు? వాడు మనమే, దారి తప్పిపోయిన ప్రజలం. తండ్రి ఎవరు? సర్వోన్నతుడైన దేవుడు. తోటమాలి, అంజూరపు చెట్టు. ఈ అంజూరపు చెట్టు ఎవరు? నువ్వు నేను. తోటమాలి ఎవరు? యజమాని ఎవరు? సో అలా ఉంటాయి బైబిల్ గ్రంథంలో వచనాలు. కాబట్టి ఆ భాషకు ప్రాధాన్యత ఇవ్వకుండా అక్కడ దేవుని యొక్క భావం ఏంటి అనేది అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేస్తామనే దేవుడు మన భాషలో వ్రాయించాడు. అందుకే మీకు ఫస్టే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి నేను నా ప్రసంగంలోనికి ముందుకు వెళ్ళాను. ఇప్పుడు ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ మీరు జాగ్రత్తగా గమనిస్తే, ప్రియమైన దేవుని పిల్లలారా, భర్తకు పుట్టు రోషం మహారౌద్రము గలది, ప్రతీకారము చేయ కాలమందు అట్టివాడు కనికరపడడు. నువ్వు ప్రాయశ్చితం ఏమైనా నువ్వు చేసినా కూడా అతను లక్ష్య పెట్టడు. నువ్వు ఎంత గొప్ప బహుమానాలు ఇచ్చినా నీ వైపు నీ మొహం కూడా చూడ్డు. ఎందుకంటే దేవుడు ఒక బాధ్యత గల భర్తతో సమానం. మరి ఈ భార్య ఎవరు అని అంటే, ఈ భార్యే సంఘం, ఈ భార్యే దేవుని పిల్లలుగా పిలువబడినవారు. ఎందుకు వాళ్ళిద్దరితో ఎందుకు పోలిక పెట్టాడు అని అంటే, ఇప్పుడు బాధ్యత గల భర్త ఎలా ఉంటాడు అనే కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను. బాధ్యత లేని భర్తలు కూడా ఉంటారు. అఫ్ కోర్స్ వాళ్ళని వదిలేయండి, మన సందర్భంలో వాళ్ళు అప్రస్తుతం, ఈ సందర్భంలో వాళ్ళు అప్రస్తుతం, వాళ్ళ గురించి మనకు మాట్లాడడానికి ఇప్పుడు అవకాశం లేదు. ఇక్కడ మనం ఏ భర్త గురించి వ్రాయబడింది అంటే బాధ్యత గల భర్త. ఇందుకు భర్త ఎవరైనా వ్రాయబడింది? దేవుడు. అయితే బాధ్యత గల భర్తతో తనను తాను ఎందుకు పోల్చుకున్నాడు అంటే, భూమి మీద కూడా బాధ్యత గల భర్తలు ఉంటారు. గతంలో నేను బిజినెస్ చేసే టైంలో, సేవలోకి రాకముందు నేను బిజినెస్ మ్యాన్ని, నేను బిజినెస్ చేసుకునేవాడిని, ఫినాన్స్ బిజినెస్. నేను బిజినెస్ చేసుకునే టైంలో ఇదే వెస్ట్ గోదావరిలోనే గౌరీపట్నం అని ఒక ఏరియా ఉంది, మీ అందరికీ తెలుసు. అక్కడ దేవరపల్లి, గౌరీపట్నం, ఆ ఏరియాలో మేము బిజినెస్ చేసేవాళ్ళం. అక్కడ క్వారీస్ ఉంటాయి, రాళ్ల క్వారీలు. అంటే నల్లగా ఉంటాయి రాళ్ళు, మెటల్ సప్లయర్స్. ఈ రాళ్ల క్వారీలు అప్పట్లో ఏం చేసేవారంటే, ఇప్పుడు మిషన్లతో చేస్తున్నారు, నేను ఇప్పుడు చెప్పేది ఒక 12 years బ్యాక్ మాట.
12 ఏళ్ళు 13 ఏళ్ళ క్రిందట జరిగిన సంఘటన మీకు గుర్తు చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆడ ఏం చేసేవారంటే ఈ క్వారీ గుట్టలు ఉంటాయి కదా, పెద్ద పెద్ద రాళ్ళు వచ్చేస్తాయి. అంటే మిషన్ అన్నింటినీ కట్ చేయదు, బాంబులు పెట్టి పేలుస్తూ ఉంటారు ఆ క్వారీని. పేల్చినప్పుడు ఒక ఇంతంత పెద్ద రాళ్ళు, ఇంతంత రాళ్ళు, ఈ సైజులు వచ్చేస్తాయి. ఈ సైజులు ఏం చేస్తారంటే లారీ మీద ట్రాక్టర్ మీద తెచ్చి అక్కడ గుట్టగా పోసేసి వెళ్ళిపోతారు. అక్కడ పనులు ఏం చేయాలంటే శానం తీసుకుని, సుత్తి తీసుకుని చిన్న ముక్కలుగా మెటల్ని ఏం చేయాలి, కట్ చేయాలి. వాళ్ళు ఎన్ని గుట్టలు కొట్టుకుంటే అంత డబ్బులు. ఇంకా టైం ఉండదు ఇంకా దానికి. ఉదయం 8 గంటలకు రావాలి, రాత్రి 8 గంటల వరకు పని చేయాలని టైం ఏమి ఉండదు. నువ్వు ఎన్ని గుట్టలైనా కొట్టుకోవచ్చు, ఎంతసేపు అయినా పని చేసుకోవచ్చు. ఒకరోజు అర్ధరాత్రి 10 అయిపోద్ది. ఒక పెద్ద ఆయన అక్కడ చిన్న దీపం పెట్టుకుని ఆ దీపం వెలుతురులో కొడుతున్నాడు ముసలాయన. 10 అయిపోయింది. అప్పటికే మేము ముగించుకుని వచ్చేస్తున్నాం, మా ఇంటికి పోదామని చెప్పేసి మేము బైక్ తీసుకుని రెడీ అయిపోయాం. రెడీ అయిపోతే ఆ ముసలాయన అక్కడ కూర్చున్నాడు. ఏందయ్యా బాబా ఇంకా టైం అయిపోయింది, 10 అయిపోయినా ఇంకా కొడుతున్నా, నువ్వు ఇంటికి పోవచ్చుగా అంటే, లేదండి మా ఆవిడ హాస్పిటల్లో ఉందండి. అంటే మీ ఆవిడ హాస్పిటల్లో ఉంటే నువ్వు ఇక్కడ ఏంటంటే, లేదండి రాత్రంతా పని చేస్తే ఉదయం నుంచి కొడుతూనే ఉన్నాడు, మధ్యాహ్నం భోజనానికి లేచి ఉంటాడు, కొడుతూనే ఉన్నాడు, చేతులు బొబ్బలెక్కిపోయి ఉంటాయి, వాళ్ళు కాయలు కాసేసి ఉంటాయి పాపం. ఎంత ఎలాంటి మనిషి అయినా రోజంతా 24 గంటలు పని చేయాలి, నిద్ర మానుకుని పని చేయాలంటే శరీరం సహకరించదు. శరీరం ఎప్పుడు విశ్రాంతిని కోరుకుంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడిన తర్వాత విశ్రాంతిని కోరుకుంటుంది శరీరం. కానీ విశ్రాంతి లేకుండా ముసలాయన పని చేస్తున్నాడు. అక్కడ పెద్ద ఆయన కొడుతుంటే మొక్క మొక్కలు చేసుకుంటూ దాన్ని కొట్టుకుంటూ ఉన్నప్పుడు నేను అడిగితే ఆయన అన్నాడు, ఇది ఒరిజినల్గా జరిగినటువంటి యథార్థంగా జరిగినటువంటి సంఘటన మీతో పంచుకుంటున్నాను. నేను మా పార్ట్నర్ ఉన్నప్పుడు నేను అడిగాను, ఏందయ్యా ఇది ఇంకెంతసేపు కొడతావు, రాత్రి అయిపోయింది కదా, ఇంకింటికి వెళ్ళి పడుకోవచ్చు కదా, ఏంటి ఇప్పుడు ఈ చీకట్లో కనబడదు, ఆ చెయ్యి ఏమైనా ఆ సుత్తి ఏమైనా చేతి మీద కొట్టేసుకున్నామంటే మళ్ళీ ఇంకెంత ప్రాబ్లం, అది వేలు కట్ అయిపోతుంది కదా, ఈ టైంలో నీకు ఇదంత అవసరమా అంటే, లేదండి నా భార్య గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స చేయిద్దామని చెప్పి జాయిన్ చేశానండి. జాయిన్ చేస్తే అక్కడ అవ్వదు, ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోమన్నారండి. ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే రోజు చాలా డబ్బులు అయిపోతున్నాయండి. ఇప్పటికే అందిన చోటల్లో అప్పులు చేశాను, ఇంకా నా భార్యకి ట్రీట్మెంట్కి డబ్బులు అవసరం, తను లేకపోతే నేను బతకలేనండి, మాకు ఎవ్వరు లేరండి, ఆవిడ లేకపోతే నా జీవితం వృధా అండి, ఆవిడ లేకపోతే నా జీవితం శూన్యమేనండి, ఎలా అయినా నా భార్యను బతికించుకోవాలన్న తపనతో రాత్రనక పగలనక కష్టపడుతున్నానండి. నిజంగా ఎంత గొప్ప విషయం అంటే, ఎంత గొప్ప సంఘటన అంటే, ఒక భార్య మీద అంత ప్రేమ పెంచుకున్నటువంటి గొప్ప బాధ్యత కలిగినటువంటి భర్త. నాకెందుకులే అక్కడ చచ్చిందిలే, నాకెందుకులే, ఇన్నాళ్ళు నా కోసం గొడ్డు చాకరీ చేసింది, ఇన్నాళ్ళు నా కోసం ఉపయోగపడింది, ఇన్నాళ్ళు నా కోసం పరిచర్య చేసింది, పని చేసింది, ఇప్పుడు చచ్చిపోతే ఇంకొకరిని చేసుకుందాంలే అనుకునే భావజాలం ఉన్న వాళ్ళు ఉన్నటువంటి దినాలలో నా భార్య బాగుండాలి, తన కోసం నేనైనా చచ్చిపోయినా పర్లేదు కానీ తను బతకాలని కోరుకునే భర్త ఉండటం అరుదే కదా. నిజంగా అలాంటి భర్త దొరకటం ఆమె అదృష్టమే కదా, ఎంత గొప్ప అదృష్టమో కదా ఆమెకి. ఆ రాత్రి తన అలా ఆ సంఘటన చాలా చాలా హృదయాన్ని కదిలించేటువంటి సంఘటన. మీద కొంత సాయం చేశాం, కొంత సాయం చేసినా కూడా ఇంకా అతను పని చేస్తానే ఉన్నాడు. ఎందుకంటే ఆ ట్రీట్మెంట్ లాంగ్ టైం జరగాల్సినటువంటి ట్రీట్మెంట్ కనుక, ఆ ట్రీట్మెంట్ కోసం అతనికి డబ్బులు కావాలి కనుక, ఆ డబ్బుల కోసం అతను తన శరీరాన్ని సైతం లెక్క చేయకుండా, తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా, తన నిద్రను సైతం త్యాగం చేసి, తిండి మానుకుని, తన ఖర్చులు మానుకుని భార్య కోసం అంతగా పరితపిస్తూ రూపాయి కూడబెట్టి అతనుకున్న గోల్ ఏంటంటే ఎలా అయినా ఆవిడని బతికించుకోవాలి, అంతే. ముసలి వయస్సులో కూడా ఎంత గొప్ప ప్రేమో కదా. ఎలా అయినా ఆమెను బతికించుకోవాలి. ఆమెను బతికించుకోవడం కోసం ఆ పేదోడు పడుతున్న కష్టం, అక్కడ ఆ పేదోడు పడుతున్న శ్రమ, ఆ పేదోడు పడుతున్న బాధ. ప్రియులరా, మరి అతడు బాధ్యత కలిగిన భర్త అంటారా కాదంటారా? ఎలాంటి భర్త అనాలి అతన్ని? బాధ్యత కలిగినటువంటి భర్త, ఉత్తముడైన భర్త. ఈ ఉత్తముడైన భర్త ఎప్పుడు కూడా భార్యను తన సొంత శరీరం వల్లే ప్రేమిస్తాడు, తన సొంత శరీరంలాగే చూసుకుంటాడు, ఆమెను కంటికి రెప్పలా కాపాడుకుంటాడు, ఏ లోటు రాకుండా చూసుకుంటాడు, చాలా జాగ్రత్తగా ఆమె విషయంలో శ్రద్ధ తీసుకుంటాడు. మరి అంత శ్రద్ధ తీసుకుంటున్నప్పుడు ఆ భార్య కూడా ఎలా ఉండాలి అతని విషయంలో? అంతే నమ్మకంగా ఉండాలి కదా. మరి అవునా కదా? అంతే నమ్మకంగా ఉండాలి. మరి ఇంత నమ్మకంగా ఉన్న భర్తకి ఆ భార్య అన్యాయం చేసింది అనుకోండి, అప్పుడు భర్త పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? ఒక ఆయన భార్యను చాలా ప్రేమించేవాడట, చాలా 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 ప్రేమించేవాడు. అలా ప్రేమిస్తున్న ఆయన ఒకానొక దినాన చూడకూడని స్థితిలో, సడన్గా ఇంటికి వచ్చేసరికి చూడకూడని స్థితిలో, చూడకూడని పరిస్థితిలో భార్యను చూశాడు, కంటబడింది. తట్టుకోగలడా భర్త?
నమ్మకం అంతా పగిలిపోయింది, నమ్మకం అంతా చెదిరిపోయింది, నమ్మకం అంతా ముక్కలైపోయింది. ఎంత నమ్మాను నిన్ను, నాకంటే ఎక్కువగా నిన్ను ప్రేమించాను, నా సొంత శరీరంలాగే నిన్ను ప్రేమించాను. ఇంత ప్రేమించినప్పుడు కనీసం నా మీద ఇంత కూడా విలువ లేకుండా నేను పెట్టే తిండి తింటున్నావు, నేను ఇచ్చే ఇంటిలో ఉంటున్నావు, నీ కోసమే కదా, రాత్రనక పగలనక కష్టపడుతున్నాను, నీ కోసమే కదా ఇంత శ్రమ పడుతున్నాను. నా శ్రమనంతా నీకు పెట్టుబడిగా దారపోసినప్పుడు, నాకున్నవన్నీ నీ పేరు మీద పెట్టినప్పుడు, నా జీవితం అంతా నీకే దారపోసినప్పుడు, నన్ను అన్యాయం చేయడానికి నీకు ఎలా మనసు ఒప్పింది? నన్ను ఇంత బాధ పెట్టడానికి నీకు మనసు ఎలా ఒప్పింది? పరాయి పురుషునితో మంచాన్ని పంచుకోవడానికి నీకు ఎలా మనసు ఒప్పింది అని ఆ భర్త గుండె పగిలిపోయి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, హత్య చేసి చంపేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ మనకి సమాజంలో జరుగుతున్నటువంటి సంఘటనలు, మన కళ్ళతో మనం చూస్తున్నటువంటి సంఘటనలు. ఈ సంఘటనలన్నిటినీ మనకి ఈ సంఘటనల గురించి ఎలాగూ తెలుసు కాబట్టి వాటిని తెలియజేస్తూ మనకి భావాన్ని అర్థం చేయించాలనుకున్నాడు దేవుడు. అందుకే తనను తానే ఒక భర్తతో పోల్చుకున్నాడు. మరి ఇశ్రాయేలుని ఎలా పోల్చాడు తెలుసా? యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 32వ వచనం. వ్యభిచారిణియగు భార్య 32వ వచనం పై లైన్లో చివరి మాట. వ్యభిచారిణియగు భార్య తన పురుషుని త్రోసివేసి అన్యులను చేర్చుకొనును గదా అన్నాడు. చూసారా ఏమంటున్నాడు? వ్యభిచారిణియగు భార్య అన్యులను చేర్చుకుంటుంది. ఎవరిని త్రోసేస్తుందట? తన పురుషుణ్ణి త్రోసివేస్తుంది అన్నాడు. ఇక్కడ ఇశ్రాయేలీలందరినీ తన భార్యగా వర్ణిస్తూ, ఇశ్రాయేలీలు దారి తప్పినప్పుడు, ఇశ్రాయేలీలు చెడిపోయినప్పుడు, ఇశ్రాయేలీలు మార్గభ్రష్టులైపోయినప్పుడు, వారు నీచమైన కార్యాలకు తెగబడినప్పుడు, నీచమైన కార్యాలలోనికి చొరబడినప్పుడు, అన్యజనుల ఆచారాలను అభ్యసిస్తూ, దేవుని మార్గాలను దూషిస్తూ, దేవుని మార్గాలకు భిన్నంగా ప్రయాణిస్తూ, దేవుని మార్గాలలో నుండి దూరంగా జరిగిపోయినప్పుడు దేవుడు వ్రాయించినటువంటి బాధ, తప్త హృదయంతో వ్రాయించినటువంటి మాటలు ఇవి. మీరు 15వ అధ్యాయం 16వ అధ్యాయం పూర్తిగా చదివినా కూడా ఆ 16వ అధ్యాయంలో కూడా ఇలాంటి ఒక భాషా ప్రయోగం చేయబడింది. ఆ భాషా ప్రయోగం ఏంటంటే, నువ్వు పుట్టినప్పుడే నీ నేల పారవేయబడి ఉన్నావు, చూడడానికి అసహ్యంగా ఉన్నావు. 5వ వచనంలో అంటాడు, 16:5 యెహెజ్కేలు గ్రంథంలో. నిన్ను ఎవరో పట్టించుకోలేదు, రక్తంలో పొర్లి ఉండేదానివి, అలా నిన్ను చూచి నిన్ను బ్రతికించి నిన్ను శుద్ధి చేసి నేను నిన్ను మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి ఎగినట్లు 7వ వచనం, నేను నిన్ను వృద్ధిలోనికి తెగా నీవు ఎదిగి పెద్దదానివై ఆభరణ భూషితురాలివయ్యావు, దిగంబరివై వస్త్రహీనముగా ఉన్న నీ జీవితంలో నీకు కావాల్సినవన్నీ చేశాను, నేను నీకు కావాల్సిన సమస్తాన్ని సమకూర్చాను, చివరి వరకు చదివితే నిన్ను అందంగా అలంకరించాను, నిన్ను నా భార్యగా చేసుకున్నాను. ఇవన్నీ చేసిన తర్వాత నువ్వేం చేశావు? ద్రోహం చేశావు. అంటే సంఘం దేవునికి ఎప్పుడైతే ద్రోహం చేసిందో, ఇశ్రాయేలీలు దేవునికి ఎప్పుడైతే ద్రోహం చేశారో, ఆ ద్రోహపూరితమైన కార్యక్రమాన్ని బట్టి దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, వ్యభిచారిణియగు భార్య తన పురుషుని త్రోసివేసి అన్యులను చేర్చుకొనును గదా అంటున్నాడు. అంటే ఇలాంటి నీచమైన క్యారెక్టరు ఒక బాధ్యత గల భర్త తట్టుకుంటాడా? బాధ్యత లేని భర్తల గురించి నేను మాట్లాడలేదు సుమా. దొంగలైన భర్తలు కూడా సమాజంలో చాలామంది ఉంటారు, నీచులైన భర్తలు కూడా చాలామంది ఉంటారు. భార్య యథార్థవంతురాలుగా ఉంటుంది, భర్త పోరంబోకోళ్ళ ఉంటాడు. అలాంటి వాళ్ళు కూడా సమాజంలో చాలామంది ఉంటారు. వాళ్ళని వదిలేయండి. నేను ఇక్కడ మాట్లాడుతున్నది దేవుణ్ణి, సంఘాన్ని ఉద్దేశించి ఆయన వ్రాయించినటువంటి ఎగ్జాంపుల్స్. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, అలాంటి ఒక బాధ్యత గల భర్తకి ద్రోహం చేసినటువంటి భార్య, ఆ భర్త ఆ ద్రోహాన్ని ఎలాగైతే తట్టుకోలేడో, ఇశ్రాయేలీలు అయిన దేవుని పిల్లలుగా పిలువబడుతున్న వారు పాత నిబంధన కాలంలో వారు చేసిన ద్రోహాన్ని కూడా దేవుడు అలాగే అభివర్ణించాడు. సామెతల గ్రంథంలో మరొక సందర్భం రాయబడింది, అది కూడా చూద్దాం. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. సంధ్యవేళ ప్రొద్దుగురుంకిన తర్వాత చిమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు జారస్త్రీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగుచున్నాడట ఒకడు, దాని ఇంటి మార్గమును నడుచుచున్నాడట. అంతటి వేశ్యావేశం వేసుకున్న ఒక స్త్రీ, కపటము గల స్త్రీ ఒకటి వానిని ఎదుర్కొనవచ్చెను. అది మాట్లాడుతోంది అతనితో. అది వచ్చేట వాడిని ముద్దు పెట్టుకుందట.
సిగ్గుమాలిన ముఖము పెట్టుకుని ఇట్లంటుందట 13వ వచనంలో. సమాధాన బలులు నేను అర్పింపవలసి ఉంటిని, నేడు నా మొక్కుబళ్ళు చెల్లించి ఉన్నాను, కాబట్టి నేను నిన్ను కలుసుకొనవలనని రాగా నిన్ను ఎదుర్కొనవలనని బయలుదేరగా నీవే కనబడితివి. నువ్వే కనబడ్డావు నాకు. నెక్స్ట్, నా మంచము మీద రత్నకంబళ్ళు, ఐగుప్తు నుండి వచ్చి విచిత్రపు పనిగల నార దుప్పట్లు నేను పరిచేశా, నా పరుపు మీద బోళము అగరుకారపు చెక్క చల్లి ఉన్నాను. ఉదయము వరకు వలపు తీర తృప్తి పొందుదము రమ్ము, పరస్పర మోహము చేత చాలా సంతుష్టి నొందుదము రమ్ము. పురుషుడు ఇంట్లో లేడు. పురుషుడు ఎక్కడ లేడట? ఇంట్లో లేడట. ఎక్కడికి వెళ్ళాడట? దూర ప్రయాణము వెళ్ళి ఉన్నాడు. అతడు సొమ్ము సంచి చేత పట్టుకుని పోయాడు, పొన్నమి నాటి వరకు ఇంటికి రాడు అని. అంటే ఈ భార్య ఏ భార్య? వేశ్యావేషం వేసుకునేటువంటి భార్య, దుర్మార్గురాలు, భ్రష్టురాలు, ద్రోహి. నమ్మకస్తుడైన భర్తకి ఏం చేస్తుంది? ద్రోహం చేస్తుంది. పురుషుడు ఇంట్లో లేడట. ఇంట్లో లేడు, ఎక్కడికో దూర ప్రయాణం పోయాడు, రావడానికి చాలా టైం పడుతుంది, ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు. నన్ను నమ్మాడు, నన్ను నమ్మి ఇంటిని నాకు అప్పగించాడు, నన్ను నమ్మి నా మెళ్ళలో తాళి కట్టాడు, నన్ను నమ్మి తన అర్ధాంగిగా చేసుకున్నాడు, నన్ను నమ్మి నాలో సగభాగాన్ని ఇచ్చాడు, తనలో సగభాగాన్ని ఇచ్చాడు. మనిద్దరం ఏక శరీరం అన్నాడు. నాకు కష్టం వస్తే అతనే చూసుకుంటాడు, హాస్పిటల్ ఖర్చులు అతనే భరిస్తాడు, అన్నం అతనే పెడతాడు, ఇల్లు అతనిదే, ఆస్తి కూడా అతని ఆస్తులో నాకు ఆటోమేటిక్గా వాటా వచ్చేసింది. తాళి కట్టగానే ఆస్తులు ఆటోమేటిక్గా నాకు ఏమొచ్చేసింది? వాటా కూడా వచ్చేసింది. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ వాడికి నేను ఇప్పుడు ఏం చేయబోతున్నాను? ద్రోహం చేయబోతున్నాను. ఈ విషయం భర్తకు తెలిస్తే తట్టుకుంటాడా చెప్పండి? బాధ్యత గల ఏ భర్తని తట్టుకుంటాడు ఇలాంటి విషయాలు? బాధ్యత గల భర్త అస్సలు తట్టుకోడండి. ఎందుకంటే నమ్మకం ఎక్కడ కోల్పోతామో అక్కడ కోపం వచ్చేస్తుంది, రౌద్రం పుట్టేస్తుంది. ఇది నమ్మిన అసలు మోసాలు కూడా ఎక్కడ జరుగుతాయి? నమ్మకం ఉన్న చోట జరుగుతాయి. నమ్మినోడే పొడుస్తాడు వెన్నుపోటు, నమ్మలేనుడు ఎందుకు పొడుస్తాడు? అంతే కదా మరి. నువ్వు ఎవరినో బాగా గుడ్డిగా నమ్మేవనుకో, ఆడేం చేస్తాడు? ఎంత పొడుగు కత్తి దింపేస్తాడు కడుపులో. ఎలా దింపగలిగాడు అంత పొడుగు కత్తి? నీకు బాగా గుడ్డిగా నమ్మేవు కాబట్టి. అందుకే నమ్మకం ఉన్న చోటే ద్రోహం, నమ్మక ద్రోహం అంటారు దాన్ని. అందుకే నమ్మక ద్రోహం. అవి ఇప్పుడు లేదండి, ఇప్పుడు రేపు సాయంత్రం మీకు డబ్బులు ఇచ్చేస్తానని పట్టుకెళ్తాడు. ఇప్పుడు ఇలా లేదు, ఎప్పుడు? రేపు సాయంత్రం ఆల్రెడీ బ్యాంకులో ఉన్నాయి, రావట్లేదంతే, లాగుతుంటాయి, అందులో ఇరుక్కుపోయాయి. రేపు సాయంత్రం వల్ల నీ చేతుల్లో పెట్టేస్తాను అంతే అని పట్టుకెళ్తాడు. రేపు సాయంత్రం అలాంటి సాయంత్రాలు చాలా వస్తుంటాయి, కానీ ఆడు రాడు, నువ్వు తిరుగుతుంటావు వాడు వెనకాల. చిత్రం ఏంటంటే ఆడికి అవసరం వచ్చినప్పుడు నువ్వు దేవుళ్ళకి కనబడతావు, నీకు అవసరం వచ్చి అడిగినప్పుడు మాత్రం రాక్షసుల్లాగా కనబడతావు. అంతలో ఎందుకు రాక్షసుడు అయిపోయావు అంటే ఆడ అవసరం తీరిపోయింది, నీ నమ్మకం అక్కడితో అయిపోయింది. ఇప్పుడు నువ్వు పిచ్చోళ్ళ తిరగడమే వాడు వెనకాల. ఎంత తిరిగినా ₹1 కూడా రాల్చడు. ఎందుకంటే వాడు మోసగాడు. వాడు నీ దగ్గర డబ్బు తీసుకోవడమే ఏ ఉద్దేశంతో తీసుకున్నాడు? మోసం చేద్దామనే ఉద్దేశంతో తీసుకున్నాడు. అందుకే ఇంక నీకు ఇవ్వడు. అలాంటి నీచులు ఉన్న సమాజం ఇది. అవునా కాదా మీరు చెప్పండి? నీచులు, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియట్లేదు. అలాంటి మోసగాళ్ళు ఉన్నారు సమాజంలో. మనల్ని వాడుకుంటారు కానీ మోసం చేస్తుంటారు, నమ్మించి నమ్మక ద్రోహాలు చేస్తుంటారు. మరి బయట వాడు నమ్మక ద్రోహం చేశాడు అనుకోండి, మర్చిపోవడం కానీ కొంత టైం పడుతుంది, తొందరగానే ఏం చేస్తాం? మర్చిపోతాం, బయటోడు కాబట్టి. కానీ ఒంట్లో అవయవమే నమ్మక ద్రోహం చేస్తే మర్చిపోగలమా బాధ? మర్చిపోగలమా? ముళ్ళు బయట నుంచి ఉంటే పెద్ద బాధ ఉండదు, అదే ముళ్ళు లోపల నుంచి వచ్చింది అనుకోండి ఎంత బాధ ఉంటుందండి. అంతే కదా మరి. బయట ఉన్న ముళ్ళు అయితే తీసి అవతల పడేయచ్చు, పుండు కూడా మానిపోద్ది. ముళ్ళు లోపల ఉండి పొడుతుంటేనో అదంత ఈజీగా తీసేయటం, ఈ లోపల ఉంది ముళ్ళది. అదే నమ్మక ద్రోహం. ఆ మధ్య ఎవడో బైబిల్ దొక్కేస్తూ ఒక వీడియో పెట్టాడు. ఆడెక్కడో పని కోసం కువైటో దుబాయ్ వెళ్ళిన పనికి మాలినాడు. అక్కడ పని కోసం వెళ్ళి పైశాచికత్వంతో బైబిల్ కిందేసి కాలుతో తొక్కుతూ వీడియో తీసి ఫేస్బుక్లో పెట్టాడు.
ఇదిగో మీ బైబిల్ నేను దొక్కుతున్నాను, ఇది బూత్ పుస్తకం, ఇది అలాంటి పుస్తకం ఇది అని కాలు బైబిల్ మీద వేసాడు. ఇది ఇలా ఓపెన్ చేసి బైబిల్ని ఓపెన్ చేసి బైబిల్ మీద అడుగులేసి తొక్కుతూ ఇద్దరు వీడియో పెట్టారు. వీడియో పెట్టి మొఖాలు కనబడకుండా ఓన్లీ కాళ్ళు కనబడేలాగా తీసుకున్నారు. వాళ్ళ మాటలు వినబడుతున్నాయి. ఎక్కడ అర్థమైపోయింది ఓహో వీళ్ళు ఈ బ్యాచ్ అని. సరే మొత్తం మీద వాడు వీడియో పెట్టాడు. అప్పుడు నేను ప్రసంగిస్తూ అన్నాను, ఏదో పిచ్చి కుక్క వచ్చి తొక్కిందని దేవుడు బాధపడ్డు. ఆడెవడో పిచ్చోడాడు, ఆడు తొక్కితే బైబిల్ తొక్కితే దేవుడు బాధపడతాడా? బాధపడ్డు. మరి ఎవరు తొక్కితే బాధపడతాడు? దేవుని కుమారుణ్ణి నమ్మామని చెప్పి ఆయనను మరలా సిలువకు అప్పగించి మరలా ఆయన పాదాలతో తొక్కి మరలా ఆయన బాధకు సంఘం గురి చేస్తే బాధపడతాడు. రోడ్డును పోయే ఆవిడ ఎవరో నేను తిట్టిందనుకో పెద్ద బాధపడవు. మీ ఆవిడే తిడితే చాలా బాధపడతావు. మరి అంతే కదా. రోడ్డును పోయే ఆవిడ ఎవరో కొట్టిందనుకో పెద్ద బాధపడవు. నీ భార్యని లాగిపెట్టి కొడితే కొంచెం బాధగానే ఉంటుంది మరి. ఎందుకంటే ఆవిడ కోసం కష్టపడుతున్నాను, ఆవిడ కోసం శ్రమ పడుతున్నాను, ఆవిడ కోసం అన్ని సమకూర్చి పెట్టాను, ఆవిడ గురించే నేను నిరంతరం కష్టపడుతూ ఉంటాను, నన్ను కొట్టేసింది ఎట్రా బాబు అనుకుంటాడు. అలా ద్రోహి అన్నాడు. ద్రోహిణి యొక్క భార్య అంటాడు మరో చోట. ఏ భార్య అట? ద్రోహిణి యొక్క భార్య, ద్రోహిణి అంటాడు. అంటే ఇలాంటి సందర్భాలన్నీ దేవుడు యెషయా గ్రంథంలో, యెహెజ్కేలు గ్రంథంలో ఎందుకు వ్రాయిస్తున్నాడు అని అంటే, మిమ్మల్ని అంతా నమ్మాను నేను, కానీ మీరు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేదు. పురుషుడు ఇంటలేడు, ఎక్కడికో పోయాడు. ఇప్పుడప్పుడే రాడు. వాళ్ళ పుదేర తృప్తి పొందుదాము రొమ్మో అని వాడిని ఆహ్వానిస్తే ఎవరినో పరాయోడిని, మరి బాధ కదా. ఇశ్రాయేలీలు అదే తప్పు చేసి భ్రష్టులయ్యారు. మరి ఈరోజు క్రైస్తవ్యం పరిస్థితి ఏంటి? క్రైస్తవ్యం పరిస్థితి అంటే ఎఫెసీ పత్రికలో పౌలు గారు చెప్తున్నారు. అది కూడా చూద్దాం ఒకసారి. ఎఫెసీలకు రాసిన పత్రిక, అందరూ కూడా బైబిల్ తెరిచి చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించండి, అటువలే క్రీస్తు కూడా సంఘము అను తన భార్యను ప్రేమించి. ఇప్పుడు క్రీస్తుకు భార్య ఎవరు? సంఘం. ఇది కూడా ఏ భాష? మనకు అర్థమయ్యే భాష. అదే ముందు నుంచి మీకు చెప్తూ వస్తున్నాను, మనకు అర్థమయ్యే భాషలో రాయబడింది బైబిల్. సంఘమును తన భార్యను ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి. దేవుడే ఏం చేయించాడట? స్నానం చేయించాడట. సాధారణంగా పెళ్లి కూతురిని ఎక్కడైనా పెళ్లి కొడుకు రెడీ చేసుకుంటాడా? మీరు చెప్పండి. పెళ్లి కూతురిని ఎక్కడైనా పెళ్లి కొడుకు రెడీ చేస్తాడా? చేయడు. మరి ఎవరు రెడీ చేస్తారు? తనకు తానే రెడీ అయ్యి ఎక్కడికి వస్తుంది? పెళ్లి కుమారుడి దగ్గరికి వస్తుంది. కానీ ఇక్కడ పెళ్లి కొడుకే పెళ్లి కుమార్తెను ఏం చేశాడట? రెడీ చేస్తున్నట్టు. వాక్యంతో ఉదక స్నానం అంటే అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారిని బతికించి తన మాటలతో తన వాక్యంతో ఉదక స్నానము చేసి శుద్ధి చేసుకుంటున్నాడు ఆయన. శుద్ధి అంటే తను భార్యగా చేసుకొనబోతున్న ఆమెను తానే తన చేతులతో ఏం చేస్తున్నాడు? అలంకరించుకుంటున్నాడు. ఎంత గొప్ప భర్త, ఎంత గొప్ప భర్త. తన్ను తానే అప్పగించుకున్నాడట ఆమెను శుద్ధి చేయడం కోసం, పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తానే అప్పగించుకున్నాడు. ఎక్కడ ఉంటాడు అలాంటి భర్త? తను తానే అప్పగించుకోవడం. నీ కోసం నీ భర్త ప్రాణం ఇచ్చేస్తాడా? నా కోసం అంటే మీ కోసం మీ ఆయన చచ్చిపోతాడంటారా? చంపేస్తాడంటారా? మిమ్మల్ని చంపేసే రకమా, మీకోసం చచ్చిపోయే రకమా? కదా. చాలామంది మిమ్మల్ని చంపేసే రకాలు ఉండరు తప్ప మీకోసం చచ్చిపోయే రకాలు ఉండరు. అంత గొప్పగా ఎవరు ఉండరు. భార్య కోసం ప్రాణమే ఇచ్చేసేంత భర్త ఉండాలంటే వాళ్ళిద్దరి మధ్యన ఎంత గొప్ప బంధం ఉండాలో, ఎంత గొప్ప అనుబంధం ఉండాలో. అంతే కదా. అలాగే భర్త కోసం ప్రాణమే ఇచ్చేసే భార్య ఉండాలంటే వాళ్ళిద్దరి మధ్య ఇంకెంత అనుబంధం ఉండాలో. ఆ అనుబంధాలు ఈ రోజుల్లో కరువు అయిపోయాలండి. అంత ఏముండట్లే, అంత మోసాలు మాయలు తప్ప. అలాంటి వాళ్ళు ఈ రోజుల్లో లేరు. కానీ ప్రభు అంటున్నాడు, నన్ను నేనే అప్పగించుకున్నాను నా భార్య కోసం అంటున్నాడు. నన్ను నేనే అప్పగించుకున్నాను. తనను తానే అప్పగించుకున్నాడట. ఆ భార్య బాగుండాలని, ఆ భార్య శుద్ధీకరించబడాలని, ఆ భార్య అందంగా ఉండాలని, ఆ భార్య నీట్గా ఉండాలంటే నీట్గా ఉండాలి, నీట్గా ఉండాలి. నీతే నీట్. ఆ నీటికి సాదృశ్యమే నీతి. అందుకే నీట్గా రెడీ చేసుకున్నాడట, క్లీన్గా రెడీ చేసుకున్నాడట.
అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మనల్ని ఏం చేశాడు ఆయన? బ్రతికించాడు. ఏమండి, ఒక వ్యభిచారిని ఒక మంచి గొప్ప స్థితిలో ఉన్నవాడు వివాహం చేసుకున్నాడు అనుకోండి, అది ఎంత గొప్ప విషయం అండి అది. హోషేయ ప్రవక్త అదేగా చేశాడా? ఏం చేశాడు? ఒక వ్యభిచారిని వివాహం చేసుకున్నాడు ఆ ప్రవక్త వెళ్ళి. ఒక వ్యభిచారిని దేవుడు చెప్పాడు వెళ్ళి వ్యభిచారిని వివాహం చేసుకో అని. వీళ్ళు చేసుకున్నాడు ఆ ప్రవక్త. ఎంత గొప్ప స్థితి ఆమెకి అది. అయ్యే కాపీలు కొట్టి సినిమాలలో అవి చూపించారు మన చిన్నప్పుడు, ఆ కమల్ హాసన్ సినిమాల్లో అయ్యని ఆ నాయకుళ్ళు అదేని వ్యభిచారిని పెళ్లి చేసుకున్నట్టు. ఆల్రెడీ బైబిల్లో ఉన్నాయి. ఒక వ్యభిచారం చేసే స్త్రీని ఒక గొప్ప భక్తుడే వివాహం చేసుకున్నట్టుగా. కానీ ఆమె ఆ కృతజ్ఞత నిలుపుకోలేనట్టుగా వ్రాయబడింది. మనం కూడా అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోతే వరుడు ఎవరండి? మహాపరిశుద్ధుడు. వధువెవరు? అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉంటే మహాపరిశుద్ధుడైన వరుడు పరలోకం నుంచి తానే భూలోకానికి దిగొచ్చి తన పవిత్ర రక్తాన్ని ధారపోసి నీతో నాతో నిబంధన చేశాడు, సంధి చేశాడు, మనల్ని భార్యగా స్వీకరించాడు. మరి ఆయనకు అన్యాయం చేయడం న్యాయమే? ఏక శరీరం. నేను ప్రభువును గూర్చియు క్రీస్తుని గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నానంటాడు అక్కడ. చూడండి అక్కడ ఏమని రాశాడంటే, తన శరీరమును ద్వేషించిన వాడెవడునూ లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము కూడా క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము. ఎఫెసు పత్రికలో వ్రాయబడిన మాటలు. గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. క్రీస్తు ఏం చేస్తున్నాడు? సంఘాన్ని. ఈరోజు మనల్ని కాపాడుతున్నది మన క్రీస్తు. మనకు నిత్య జీవాన్ని వాగ్దానం చేసింది క్రీస్తు. మనల్ని రక్షించింది క్రీస్తు. మనల్ని పరలోకాన్ని ఇవ్వటానికి మన కోసం దిగి వచ్చింది క్రీస్తు. మన కోసం ఆ నిత్య లోకాన్ని విడనాడి ఈ భూమి మీదకి అడుగుపెట్టి బాధలు, కష్టాలు, కన్నీళ్లు, శ్రమలు, వేదనలు అనుభవించింది మన రక్షకుడైన క్రీస్తు, వరుడై ఉన్న క్రీస్తు. ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, అలనాడు ఇశ్రాయేలీయులు చేసిన తప్పు ఈనాడు క్రైస్తవులు చేయట్లేదా? మరలా వరుడైన క్రీస్తును మరలా సిలువ వేస్తున్న భార్య లేదా భూమి మీద? క్రీస్తు వరుడైతే భార్య ఎవరు? సంఘం, వధువు. కానీ వధువు ఏమంటుందో తెలుసా? పురుషుడు ఇంట లేడు, రెండో రాకల్లో వస్తానన్నాడు. దూర ప్రయాణము వెళ్ళి ఉన్నాడు అనగా నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, మరలా వస్తాను, అప్పటి వరకు నమ్మకంగా ఉండండి, జీవ కిరీటం ఇస్తాను. ఎలా ఉండాలట? నమ్మకముగా ఉండు, నీకు జీవ కిరీటం ఇస్తానని చెప్పి పురుషుడు పరలోకానికి వెళ్ళాడు. మరి పురుషుడు వచ్చేంత వరకు ఇక్కడ భార్య అనే వధువు సంఘం ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉందా? నమ్మకం కోల్పోయిందా వధువు సంఘం? నమ్మకంగా ఉందా వధువు సంఘం కోల్పోయిందా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక వధువు సంఘం ఏమైపోయిందో ఒక రాయబడింది, చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 18 వచ్చిన వధువు సంఘం వరునికి నమ్మకంగా ఉందా, లేక నమ్మకాన్ని కోల్పోయి ద్రోహం చేస్తోందా, ద్రోహిణి యొక్క భార్యగా మారిందా? చూడండి బైబిల్ గ్రంథం ఏం చెప్తోందో. 3:18, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. భార్య ఏమై కూర్చుందట భర్తకి? శత్రువు. నమ్మక ద్రోహం, బాధ్యత గల భర్తకు చేసిన నమ్మక ద్రోహం. పురుషుడు ఇంటలేడు, దూర ప్రయాణము వెళ్ళి ఉన్నాడు, సంచి చేత పట్టుకుని పోయాడు, పున్నమ నాట వరకు తిరిగి రాడు, రెండో రాకడన్నాడు, ఇప్పటి వరకు లేడు, మళ్ళీ వస్తానన్నాడు, ఇంకా రాలేదు. కాబట్టి నా ఇష్టం, నేనేం చేసినా అడిగేవాడు ఆపేవాడు లేడు. ద్రోహిణి యొక్క భార్య. ఆ మధ్య ఒక తమ్ముడు ఫోన్ చేశాడు, ఎక్కడో దూరదేశంలో ఉండి, అన్నా నేను చాలా మోసపోయాను, ఇన్నాళ్ళుగా నేను కష్టపడుతున్న ప్రతి రూపాయి నేను ఆమెకే పంపించాను, పిల్లల కోసం బాగా బతుకుతుంది అనుకున్నాను, కానీ ద్రోహం చేసిందన్నా. నేను ఇక్కడెక్కడో ఉన్నాను, ఎండకి నలిగిపోతున్నాను, ఎండకి మండిపోతున్నాను, ఇంత బాధపడుతూ ఇంత శ్రమ పడుతూ ఇక్కడ ఈ దేశం కాని దేశంలో కష్టపడుతున్నాను తన కోసమే. కానీ నాకు అన్యాయం చేసింది, నమ్మకత్వాన్ని కోల్పోయింది, తప్పు మార్గాలలోనికి వెళ్ళింది, చచ్చిపోవాలని ఉందన్నా అని ఫోన్ చేశాడు. అప్పుడు నేను అన్నాను, తప్పు నాన్న, పిల్లల మొహం చూడు,
ఆమె తప్పు చేసిందని నువ్వు చచ్చిపోతే పిల్లలు అన్యాయం అయిపోతారు. ఆమెకు తగిన గుణపాఠం దేవుడే చెప్తాడు. నీ బ్రతుకు నువ్వు బ్రతుకు. ఆమె చచ్చిందనుకో, ఎప్పుడైతే అలాంటి తప్పు మార్గాల్లోనికి వెళ్ళి ఇల్లు విడిచి వెళ్ళిందో ఆ రోజే నీ భార్య ఏమైంది? చచ్చిందనుకో అంతే. ఏ రోజు ఇల్లు విడిచిందో ఆ రోజే చచ్చిపోయింది అనుకో అంతే. పిల్లల కోసం నువ్వు బతకాలి, నువ్వు అలాంటి అఘాయిత్యాలు ఏం చేసుకోకు అని ధైర్యం చెప్పాను. ఇలాంటి పరిస్థితుల్లో ఆడవాళ్ళు కూడా ఉంటారు. ఎక్కడో దేశం కాని దేశంలోకి వెళ్తే అక్కడ పని చేసి పంపిస్తే ఇక్కడ భర్తకు పంపిస్తుంటే ఈ భర్త ఇక్కడ ఎవరితోనో అక్రమ సంబంధాలు పెట్టు తిరుగుతుంటాడు. మరి అలాంటప్పుడు భార్యకు కూడా ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది. సో ఆ బంధం ఎప్పుడు కూడా నమ్మకత్వంతోనే నిలబడుతుంది. బంధంలో నమ్మకత్వం ఉండాలి. ఎవరు నమ్మకత్వాన్ని కోల్పోతే వాళ్ళు ఇక దాని నుంచి తొలగించబడతారు. ఇప్పుడు 2 టైర్లు ఉంటాయి చక్రాలు బండికి. ఓ టైర్ పేలిపోయి ట్యూబ్ అంతా చిరిగిపోయి మొత్తం చీరేసింది అనుకోండి టైర్ అంతా. ఏం చేస్తాం? టైర్ని తీసి అవతల పడేస్తాం. ఎందుకంటే ఇక ప్రయాణానికి అది పనికిరాదు. అలాగే ప్రియ సంఘమా, గుర్తుపెట్టుకో, నమ్మకత్వాన్ని కోల్పోతే దేవుడు ఏమన్నాడు తెలుసా? నిత్య జీవానికి నేను రానివ్వనన్నాడు. తలుపు వేసేసిన తర్వాత నువ్వు ఎంత బాధినా ఆ తలుపు తీస్తాడా? తీడు. గెట్ అవుట్, గెట్ లాస్ట్ అంటాడు. నమ్మకత్వం కోల్పోయావు. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నాడట ఒక సేవకుడు. ఇప్పుడు కూడా ఏడుస్తూ చెప్తున్నాను, ఈ సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఏడుస్తున్నాను, ఈ సంఘాన్ని చూసి అన్నాడు. ఎందుకయ్యా సంఘాన్ని చూసి ఏడుస్తున్నావంటే, నాశనమే వారి అంతం, వారి కడుపే వారి దేవుడు. వారు సిగ్గుపడాల్సిన సంగతులకు ఏమవుతున్నారు? అతిశయపడుతున్నారు. వాళ్ళు భూ సంబంధమైన సంగతుల మందే మనస్సు ఉంచుతున్నారు. మన పౌరస్థితి ఏమో పరలోకంలో ఉంది. చూసారా వీళ్ళు ఎవరికి అన్యాయం చేస్తున్నారు? రక్షకుడైన యేసుక్రీస్తుకు అన్యాయం చేస్తున్నారు. భర్త అయిన యేసుక్రీస్తుకు అన్యాయం చేస్తున్నారు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు మనల్ని. అంత స్వరక్తం ఇచ్చే భర్త ఎక్కడున్నాడు ఈ రోజుల్లో? తన రక్తమే దారపోసే భర్త. మొన్న ఒక ఆవిడకి కిడ్నీలు పోనీయట. అందరూ చెక్ చేస్తున్నారు, ఎవరిది సెట్ అవ్వలేదు. చివరికి భర్త సెట్ అయిందట. భర్త సెట్ అయితే అన్నాడట వైద్యుడు, ఏమయ్యా 2 కిడ్నీలు ఉన్నాయి కదా, ఒక కిడ్నీ ఇచ్చేవయ్యా మీ భార్యకి బతుకుద్దంటే. ఆడన్నాడట, ఒక కిడ్నీ నాకు సరిపోదండి అన్నాడట. ఒక కిడ్నీ నాకు సరిపోదండి, రేపొద్దున ఎప్పుడైనా నాకు కిడ్నీ తేడా వచ్చింది అనుకోండి, ఇంకోటి ఉండాలి కదండి. ఇప్పుడు దానికి ఇచ్చేస్తే నా పరిస్థితి ఏంటండి? నేను ఇవ్వలేనండి. మరి ఏం చేయమంటావు? మందులైతే వాడిచ్చండి, చచ్చిపోద్దండి, నాకు సంబంధం లేదండి. ఎంత గొప్ప భర్త కదా. వాళ్ళిద్దరి మధ్యన ఇదేదో వ్యాపార సంబంధమైన రిలేషన్షిప్ ఉంటుంది. మరి అంతే మరి. కానీ యేసుక్రీస్తు అలాంటి భర్త కాడు. మనం అడగక మునుపే మన కొరకు ప్రాణం ఇచ్చిన భర్త, మనల్ని శుద్ధి చేసుకున్న భర్త, మన కళంకమంతటిని కడిగిన భర్త. ఏ భర్త భార్యను తాను అలంకరించాడు, కానీ సంఘాన్ని క్రీస్తే ఏం చేశాడు? క్రీస్తే అలంకరించాడు. ఏమండి, ఎవరైనా సరే బాగుంటే ప్రేమిస్తారు, బాగోకపోతే ప్రేమించరు. ఇది సమాజం నైజం. బాగుంటే ప్రేమించే లోకం అండి ఇది. బాగోకపోతే ఎవ్వడు ప్రేమించడు, బాగోకపోతే ఎవ్వడు పెళ్లి చేసుకోడు, బాగోకపోతే ఎవ్వడికి అక్కర్లా. అందరికీ అందంగా ఉండాలి, అందరికీ అప్సరసల్లాగా ఉండాలి. బాగోపోతే అసలు ఎవరికి లవ్వే పుట్టదట. అంటే బాగుంటే పుట్టే లవ్ ఇది. అంటే పై లవ్ ఇది, లోపల లవ్వు కాదు. మరి దేవుడు లవ్వో పై లవ్ కాదు, అయింది హృదయాన్ని చూస్తాడు ఆయన. నువ్వు మరుగుజ్జువైనా, నువ్వు ఎలా ఉన్నా, నీ ముక్కు కళ్ళు బాగోకపోయినా, నువ్వు అందవికారంగా ఉన్నా, నువ్వు ఎంత అందవిహీనంగా ఉన్నా, నీ పై రూపాన్ని ఆయన చూసే దేవుడు కాడు, హృదయమును చూసే దేవుడు. నిన్ను బాగు చేసుకుని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు ఆయన. అలాంటి భర్త. సంగమా, గుర్తుపెట్టుకో, దేన్ని చూసి ఇష్టపడ్డాడు ప్రభు? నీ ఒరిజినల్ రూపాన్ని చూశాడు. నీ ఒరిజినల్ ఐ లవ్ యూ అన్నాడు అంతే. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ లార్డ్స్ లవ్. అంత గొప్పది ఆయన ప్రేమ. నీ ఒరిజినాలిటీ చూశాడు. అవును, నేను నీ రూపాన్ని ఇష్టపడుతున్నాను, ఐ లవ్ యూ అన్నాడు. పాపినైనా నన్ను కూడా ప్రేమిస్తావా ప్రభువా? ఎస్, ఐ లవ్ యూ. నేను పాపులని పిలువ వచ్చాను. ప్రభువా, నేను అపరాధిని ప్రభువా, నో ప్రాబ్లం, ఐ లవ్ యూ.
నా కోసం కూడా ప్రాణం పెడతావా ప్రభువా? ఎస్, అఫ్ కోర్స్, నీ కోసం కూడా ప్రాణం పెడతాను ప్రభువా. నేను అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వాడను, చచ్చిన దానను, నీతి మాలిన బ్రతుకు బ్రతికాను ప్రభువా. నేను దుష్ట సంబంధమైన బ్రతుకు బ్రతికాను, చీకటి సంబంధమైన బ్రతుకు బ్రతికాను. నా బ్రతుకు నిండా తప్పులే, నా బ్రతుకు నిండా తప్పులే ప్రభువా. నీతి లేని జీవితం జీవించాను ప్రభువా, నేను దుర్మార్గ జీవితం జీవించాను ప్రభువా నేను. అయినా నన్ను ప్రేమిస్తావా ప్రభువా అంటే, ఎస్ మై డియర్ సన్, ఐ లవ్ యూ. నా కోసం కూడా ప్రాణం ఇస్తావా ప్రభువా? ఎస్ మై డియర్ సన్, నీ కోసం కూడా నేను సిలువలో బలవుతున్నాను, నేను నిన్నంతగా ప్రేమిస్తున్నాను. ఏ వరుడు అంతగా ప్రేమించడండి, ఏ వరుడు ప్రేమించడు. అన్నీ బాగుంటే ఇష్టపడే ఈ సమాజానికి అది ప్రేమ అనుకుంటుంది. ఏది బాగోకపోయినా ఇష్టపడే ప్రేమ దేవుని ప్రేమ. అది వర్ణింప సఖ్యము కాని ప్రేమ, వర్ణింప వీలు లేని ప్రేమ, చెప్పటానికి మాటలు సరిపోనంత ప్రేమ. అలాంటి ప్రేమను కూడా మోసం చేసే సంఘం ఉంది అంటే ఆ సంఘాన్ని ఏమనాలి చెప్పండి? ఇప్పుడు ఏం చేయాలి ఆ సంఘాన్ని? నమ్మకస్తుడైన భార్య, నమ్మకస్తుడైన భర్త. ఇందాక చెప్పాను కదా, రాళ్ళు కొడుతున్నాడు ఒక ఆయనని. రాళ్ళు కొట్టి 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 శరీరాన్ని ముక్కలు చెక్కలు చేసుకున్న తర్వాత హాస్పిటల్కి వెళ్ళి రోజు డబ్బులు కట్టి డాక్టర్లతో తిట్లు తిని బాధలు భరించి అవమానాలు భరించి నిద్రలేని రాత్రులు హాస్పిటల్ దగ్గర గడిపి తాను తినక తన భార్యకు పెట్టుకుని కన్నీటితో తనను కాపాడుకున్న తర్వాత, భార్య ఆరోగ్యవంతురాలు అయిపోయిన తర్వాత, ఆరోగ్యవంతురాలిగా హాస్పిటల్ నుంచి రిలీజ్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత భర్తకు విసిమెట్టి చంపేసి ప్రియుడితో పోయిందనుకోండి, ఏమనాలి ఆమెని? ఏమనాలి? మనిషి అనాలా, మృగం అనాలా, ఏమనాలి? మనిషి అంటే సరిపోద్దా? మృగం అనాలి. మృగం కూడా అంత నీతిమాలిందిగా ఉండదేమో. భుజం కాసిన వాడి భుజాలే నరికేయటం మృగతత్వం కూడా కాదు, ఇంకా భయంకరమైనది ఏదైనా ఉంటుంది వాడాలి. ఏ భుజం మీద అయితే నిలబడ్డామో, ఎవరైతే మనకు భుజం కాశారో ఆ భుజాన్ని నరికేయటం. అందుకే అంటారు, ఏరు దాటారట తెప్ప తగలెట్టేశారట. నమ్మక ద్రోహం. ఈరోజు అలాంటి పరిస్థితిలో సంఘం ఉంటే, సంఘమా గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకో, తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చుచున్నది. నీతిమంతుడే రక్షింపబడిన దుర్లభమైతే భక్తిహీనుడు పాపియు ఎక్కడ నిలుతురు అన్నాడు దేవుడు. ఒకవేళ ఈ రాత్రి వాక్యం విన్న తర్వాత నువ్వే క్రీస్తుకు ద్రోహం చేసే సంఘానివైతే, నువ్వే క్రీస్తుకు ద్రోహం చేసే దుర్మార్గుడివి అయితే, నువ్వే క్రీస్తుకు ద్రోహం చేస్తూ అన్యాయం చేస్తూ బాప్తిస్మం పొందిన తర్వాత కూడా మరలా ఆయనను సిలువ వేస్తూ, మరలా ఆయనను పాదాలతో తొక్కుతూ, మరలా ఆయన గాయాలు రేపుతూ, మరలా ఆయన ముఖం మీద ఉమ్మివేస్తూ, మరలా ఆయన పొడిగుద్దులు గుద్దుతూ, మరలా బళ్ళెంతో ఆయన పక్కలో పొడిచి, మరలా ఆయన చేతులకు కాళ్ళకు మేకులు కొట్టి, ఆయన తల్లకు ముళ్ళ కిరీటం పెట్టి, ఇలాంటి దారుణాతి దారుణమైన చర్యలు నీ క్రియల ద్వారా చేసే సంఘానివి ఒకవేళ నువ్వైతే, బాధ్యత గల భర్త ఎలాంటి చర్యలు నీ పట్ల తీసుకోబోతున్నాడో నీ ఊహలకు అందదు. గుర్తుపెట్టుకో చెప్తున్నా, నీ ఊహలకు కూడా అందదు, నీ ఊహలకు అందదు. అంత భయానకమైన పరిస్థితుల్లోనికి నువ్వు వెళ్ళబోతున్నావు, అంత బాధాకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళబోతున్నావు. ద్రోహం, అది ద్రోహం. ద్రోహాన్ని దేవుడు ఒప్పుకోడు. ఎందుకంటే ఆయన నిన్ను అంతగా ప్రేమించాడు. వెలకట్టలేనంత ప్రేమ, వెల చెల్లించలేనంత ప్రేమ, వర్ణింప సఖ్యము కాని ప్రేమ. అంత ప్రేమించిన భర్తకు ద్రోహం చేయటం న్యాయమా? కాదు. అలాంటి దేవుని కుమారుని పాదములతో తొక్కి రక్షింపబడుటకు ఉపయోగపడే నిబంధన రక్తాన్ని, మన రక్షణకు ఉపయోగపడినటువంటి తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత గొప్పదైన తండ్రనకు, ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును అన్నాడు. అందుకే జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం అన్నాడు. భయంకరం. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ రాత్రి ఒక అద్భుతమైన సందేశాన్ని, అత్యద్భుతమైన సందేశాన్ని ప్రభువు మీ ముందుంచారు తన వాక్యంలో నుండి. వధువు సంఘమా, వరుడు రాబోతున్నాడు, సిద్ధపడు. పాట పాడటం వరకే ఆగిపోవద్దు. ఐ లవ్ యూ చెప్పడం ఈజీ అనండి, నోటి మాట. కానీ లోపల ఇంకొకరిని పెట్టుకుని ఎదుటిగా నిలబడ్డాడికి ఐ లవ్ యూ చెప్పడం పాపం అండి.
గదిలో అపవాది ఉన్నాడు, గుమ్మం బయట దేవుడు ఉన్నాడు. ఆయన తలుపు తడుతున్నాడు, ఏమే తీవే అంటున్నాడు. ఈవిడ తీట్లా. ఎందుకు తీస్తుంది? లోపలాడున్నాడు. లోపలాడుండగా ఈయనకి తలుపు ఎందుకు తీస్తుంది? ద్రోహిణియగు భార్య. సంఘం అలా ఉండకూడదండి, తప్పండి. అందుకే నేను మొదటే చెప్పాను, మీకు అర్థమయ్యే భాషలో బైబిల్ వ్రాయించాడు. మీకు అర్థం కావాలని నేను ఇంకా విడమరిచి ఉపదేశించాను. ఒకవేళ ఏమైనా కొన్ని మాటలు కఠినంగా ఉంటే నన్ను మన్నించండి. అన్నయ్య ఏంటి ఇలా చెప్పేసేయడం ఓపెన్గా అనుకోకండి. చెప్పాల్సి వస్తుంది. లేకపోతే కొన్ని సంగతులు సంఘానికి అర్థం కావట్లా. రోజు రోజుకి సంఘం భ్రష్టు పట్టిపోతుంది. రోజు రోజుకి దేవుని పిల్లలని చెప్పుకునే వారి దారి తప్పిపోయి తిరుగుతున్నారు. తప్పులు జరగడం మానవ సహజం, కానీ పడిపోయిన వాడు పడిపోయినట్టే ఉండకూడదు. ప్రభు పిలుస్తున్నాడు, నిలబడాలి. ఎప్పుడో నువ్వు పడిపోయి ఉండొచ్చు, అఫ్కోర్స్, కానీ ఇది దేవుడు దానిని విడిచి ముందుకు సాగమంటున్నాడు. పడిపోయిన వారిని మరలా తిరిగి నిలబడమంటున్నాడు. ఆ మొదటి క్రియలు చేయమంటున్నాడు. నువ్వు ఏ స్థితిలో పడిపోయావు ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుని మరలా మొదటి క్రియలు చేయము అని హితవు పలుకుతున్నాడు. అది కూడా వినకుండా ఆ భ్రష్టు పట్టిపోయిన బ్రతుక్కే అలవాటు పడిపోయి, ఆ నీచమైన బ్రతుక్కే అలవాటు పడిపోయి దేవుడిచ్చిన అవకాశాలు కూడా దుర్వినియోగం చేసుకుంటున్నావేమో సంగమా, గుర్తుపెట్టుకో. వరుడు వస్తాడు, నిన్ను నిర్దాక్షిణ్యంగా విడనాడి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆయనకంత రోషం పుట్టిన తర్వాత భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలదే. ఆ సందర్భంలో దేవుడే భర్త. చదువుదాం ఇప్పుడు సామెతల గ్రంథం 6వ అధ్యాయం. ఇదంతా అర్థమైన తర్వాత మరొకసారి మాట చదవండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం. భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది, ప్రతీకారం. మమకారం లేదు ఇప్పుడు, మమకారం లేదు. ఇంకా ఏ కారం? మమకారం బదులు ఏ కారం? ప్రతీకారం. తట్టుకోలేవు. గొడ్డుకారం కంటే భయంకరంగా ఉంటుంది, జాగ్రత్త. ప్రతీకారము చేయు కాలమందు అట్టివాడు కనికరపడడు. తర్వాత ప్రాయశ్చిత్తమేమైనను నీవు చేసినను వాడు లక్ష్య పెట్టడు. బాబా ఇవి ఒకసారికేనండి నాటకాలు ఇవి ఒకసారికేనండి, ఇంకేం చేయదండి, ఇంకెప్పుడు చేయనండి, ఇంక ఈసారికేనండి, ఇంక తర్వాత మీకు ఇసం కలిపి పెట్టేయడమేండి ఇంకా అని అనుకుంటే ఇక్కడో నమ్ముతాడేమో కానీ ఆయన నమ్మడు. నీ హృదయంలో ఏముందో కూడా ఆయనకు తెలుసు. ప్రాయశ్చిత్తం ఏమైనా నువ్వు చేసినను వాడు లక్ష్య పెట్టడు. ఇంకా మళ్ళీ నీ ముఖం కూడా చూడ్డు. బాధ్యత గల భర్త భార్య దారి తప్పితే మళ్ళీ జీవితంలో ముఖం చూడ్డు, ఎందుకంటే నమ్మక ద్రోహి కాబట్టి. ఇంకంతే, అక్కడితో నీ చాప్టర్ ఏమైపోయింది? క్లోజ్. ఆ నిబంధన తెంపుకుని పోయావు. దేవుడు అంతే, నిబంధనలో నుంచి వెళ్ళిపోతే నీ ముఖం కూడా చూడ్డు ఇంకా ఆయన. క్లోజ్. అక్కడితో నీ చాప్టర్ క్లోజ్. నిబంధనలో నుంచి వైదొలిగిపోయిన తర్వాత, రక్షణ మార్గంలో నుంచి వైదొలిగిపోయిన తర్వాత, ద్రోహిగా మారిపోయిన తర్వాత ఇస్కరియోతు కూడా అలాగే మారిపోయాడు, ద్రోహిగా మారిపోయాడు. అందుకే ద్రోహియగు ఇస్కరియోతు యోధా అని వ్రాయబడింది. పేగులు బయటకు వచ్చి చచ్చాడట, ఉరిపెట్టుకుని కింద పడి. పొట్టలో నుంచి పేగులు బయటకు వచ్చి, ఏ పొట్ట కోసం అయితే, ఏ కడుపు అయితే దేవుడు అనుకుని 30 వెండి నాణేలకు ప్రభువును అమ్ముకున్నాడో, ఆ కడుపులో నుంచి ఏ పేగుల్లోకి అయితే తిందాం అనుకున్నాడో ఆ పేగులే నేల మీదకి వచ్చి పడిపోయినాయి. ఎంత దుర్మార్గ సంబంధమైన ఆలోచనలు కలిగాడో అంత దురదృష్టకరమైన స్థితిలోనికి వెళ్ళిపోగలిగాడు. కాబట్టి దేవుడు క్షమించడు. ఇంకా ఆ సమయం వచ్చేస్తే ఇంక అంతా అయిపోయిన తర్వాత ఇంకేముంది? అయిపోయింది. చేతులారా నువ్వే చేసుకున్నావు. ప్రాయశ్చిత్తం ఏమైనా నీవు చేసినను నీ భర్త లక్ష్య పెట్టడు. నెక్స్ట్, ఎంత గొప్ప బహుమానాలు ఇచ్చేద్దాం అనుకున్నా వాడేం చేయడట? ఒప్పుకోడు అంటోంది బైబిల్. ఇది ఇన్ని ద్రోహ కార్యాలు చేసి ఏమన్నా ₹1,00,000 తీసుకోండి నన్ను రానివ్వండి ఇంటికంటే రానిస్తాడా? ఈ 5 లక్షలు తీసుకుని ఇంటికి రానివ్వండి అంటే రానిస్తాడా? ఆత్మాభిమానం కలిగిన వాడు ఎప్పుడు అమ్ముడు పోడు, గుర్తుపెట్టుకో. ఆత్మాభిమానం ఉన్నవాడు ఎప్పుడు అమ్ముడు పోడో. వాడు ఆత్మాభిమానమే వాడి ఆస్తి. నీకేంత ఆత్మాభిమానం ఉంటే మరి దేవుడికి ఇంకెంత ఉండాలి? ఆయన రోషము గల దేవుడు, పౌరుషము గల దేవుడు, మాట తప్పని దేవుడు, నమ్మకస్తుడు, యథార్థవంతుడు, మంచివాడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. అలాంటి గొప్ప దేవుడు ఆయన మోసం చేస్తే ఆ మోసాన్ని తట్టుకోగలిగే స్థితిలో ఆయన ఉండడు, లేడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రాత్రి సత్యాన్ని అర్థం చేసుకోండి. నమ్మకస్తులుగా ఉండి చనిపోవడమే మన విధి.
నమ్మకాన్ని వమ్ము చేసుకుని, రక్షణను తృణీకరించి, రక్షణను ఉల్లంఘించి భ్రష్టు పట్టిపోతే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం కూడా ఇక చేసుకోవడం సాధ్యం కాదు. ఎందుకంటే అయిపోయింది. చేతులారకి దాన్ని నువ్వేం చేసుకున్నావు? పోగొట్టుకున్నావు. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం చివరిగా చదువుకుని ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు, ఎప్పుడట? ఎన్ని అనుభవించేసిన తర్వాత అప్పుడు తప్పిపోయాడట బుద్ధిహీనుడు. ఏమీ ఎరగకుండా తప్పిపోయినవాడు కాడు వీడు, అన్నీ ఎరిగి తప్పిపోయిన బుద్ధిహీనుడు వీడు. తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు. ఎవరిళ్ళు? విశ్వాసఘాతకులు. ఎవరు? విశ్వాసఘాతకులు, కృతజ్ఞులు. మరలా సిలువేశారట. ఆయన సిలువేయబడిందే నీ కోసం. నువ్వు వచ్చి మళ్ళీ ఏం చేశావు? మరలా సిలువేశావు. మరలా సిలువ వేయచ్చు. బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు. మిమ్మును బట్టియే కదా నా నామం అన్యజనుల మధ్య ఏమవుతుంది? దూషింపబడుతుంది, అవమానాల పాలవుతుంది. బాహాటంగా అవమానపరుస్తున్నారట. భర్తను తీసుకెళ్ళి ఈదులో పెట్టేసింది. చేసింది తప్పు, చేసింది వ్యభిచారపు కార్యక్రమం, చేసింది నీచమైన కార్యక్రమం. తీసుకెళ్ళి భర్తను ఎక్కడ పెట్టేసింది? మళ్ళీ వీధిలో పెట్టేసింది. తాను తప్పు చేసి భర్తను నిందించడం మొదలుపెట్టింది. ఆదాము అవ్వలు అలాగే చేశారు. తప్పు వాళ్ళు చేశారు, నింద ఎవరిదట? దేవుడి మీద వేస్తున్నారు. నీవే అంతా నీవే. ఇలాంటి దౌర్భాగ్యకరమైన స్థితి ఉంటే దేవుడు తట్టుకోడు ప్రియులారా, జాగ్రత్త. తట్టుకోలేడు, తప్పది. ఆయన నీతిమంతుడు, ఆయన మోసగాడు కాడు. మరలా సిలువ వేయుచున్నారు గనుక బాహాటముగా ఆయన అవమానపరుచున్నారు గనుక మారు మనసు పొందినట్లట్టు వారిని మరలా నూతన పరుచుట అసాధ్యం అని దేవుడే అన్నాడు. ఇంకా వాళ్ళని మార్చడం అవ్వదు నాయన, ఇంకా వాళ్ళ బతుకులు మారవు, ఇంకంతే భ్రష్టు పట్టిపోయిన జీవితాలు అన్నాడు. కాబట్టి అలాంటి వారుగా ఉండొద్దుంటే మీకే నష్టం. అలాంటి వారుగా మారొద్దు, మారితే మీకే నష్టం. దానికి లెక్క అప్పగించుకోవాల్సింది మీరే. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. ఆయన ఇష్టాన్ని నెరవేర్చండి, ఆయన మార్గాలలో నడవండి, ఆయన కొరకు జీవించండి, ఆయన కొరకు ఉన్నతమైన సాధనాలుగా వాడబడండి. భయం భక్తి చచ్చేంత వరకు వదలకండి. ఎక్కడైతే రక్షణలోకి అడుగు పెట్టారో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి. ఇక కొంచెం కాలమే మిగిలి ఉంటుంది. ఒకవేళ పడిపోతే తిరిగి ఈరోజే ఈ రాత్రే నిలబడిపోండి. కాళ్ళు పట్టుకుని వేడుకోండి. నిజమైన మారు మనస్సుతో ఆయన పాదాల దగ్గరికి రండి. మళ్ళీ అవకాశాలు దొరకవు. మళ్ళీ నీకు ఇలాంటి అద్భుతమైన వాక్యాలు వినబడకపోవచ్చు. దేవుడు నీతో సూటిగా మాట్లాడే సమయం ఇది. ఆ సమయాన్ని పోగొట్టుకోకు. మళ్ళీ చెప్తున్నా, కావాలనుకుంటే మళ్ళీ అవకాశం రాదు. వచ్చినప్పుడే జాగ్రత్తగా వాడుకో, సరిదిద్దుకో, చక్కబెట్టుకో. ఆయన రాకడకు సిద్ధపడు. అటు ధన్యత దేవుడు మీ అందరికీ దయచేయనుగాక.